ఇప్పుడున్న పరిస్థితులలో కేటీఆర్ గారిని ఎవరో జైలుకి పంపించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. తన సొంత కుమారుడే హిమాన్షి జైలుకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఇప్పుడు హిమాన్షికి ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి విచారణ కనుక చేస్తే తండ్రి కేటీఆర్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అనంటే అఫిడవిట్ లో కేటీఆర్ గత ఎన్నికల్లో ఏం చేశారంటే హిమాన్షికి సంబంధించి నా మీద ఆధారపడలేదు, హిమాన్షికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమీ లేవు, హిమాన్షి నా మీద ఆధారపడలేదు, మైనర్గా ఉన్నటువంటి తన కుమార్తె తన భార్య ఇద్దరు మాత్రమే నా మీద ఆధారపడి ఉన్నారని చెప్పి గత ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంశం. అయితే ఇప్పుడు కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ అఫిడవిట్ మీద సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి అలాగే ఇంకొక లీడర్ శ్రీనివాస్ అన్న అతను వీళ్ళిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద 4 వారాల్లో మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పి కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. ఏం జారీ చేశారు? హిమాన్షుకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వచ్చాయి, హిమాన్షుకు ఉన్న ఆస్తులు ప్లస్ హిమాన్షు అమెరికాలో చదువుతున్నాడు కదా, మరి హిమాన్షుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు సంధిస్తూ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది జూలైలో అతను మేజర్ అయ్యాడు, అంతకుముందు మైనర్. అంటే జూలై నుంచి మేజర్ అయిన తర్వాత అతను సంపాదించాడా? మైనర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ మీద డిపెండ్ అవుతాడు కదా హిమాన్షు. అలాంటప్పుడు నా మీద ఆధారపడి లేడు అని చెప్పి అఫిడవిట్లో ఎలా మీరు పొందుపరుస్తారు? హిమాన్షుకు ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీద ఇప్పుడు హైకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. 4 వారాలు టైం ఇచ్చారు కౌంటర్ వేయటానికి కేటీఆర్కి. ఇతనికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి హిమాన్షుకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కేకే మహేందర్ రెడ్డి కొన్ని ఆధారాలని చూపించాడు కోర్టుకి. సో ఇవి కనుక బయటపడితే కేటీఆర్ జైలుకి వెళ్ళక తప్పదు అనేది వినిపిస్తుంది. సో ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో ఏమున్నాయంటే ఇప్పుడు హిమాన్షికి సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండలం వెంకటాపురంలో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 అంటే 32.5 ఎకరం కొనుగోలు చేశాడు హిమాన్షు. ఎంత? దాదాపు అక్కడ 10 లక్షలు అని చూపించారు, ఇక్కడేమో ఎర్రపాలెంలోనేమో 88 లక్షల రూపాయలు చెల్లించి చేశారన్నారు. సో మేజర్ గత ఏడాది జూలైలో అయ్యాడు. ఇంత డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చింది హిమాన్షు? అంటే దగ్గర దగ్గర ₹1 కోటి పైన అంటారా సార్? ₹1 కోటి పైన అంటే మార్కెట్ వాల్యూ పెడితే కొన్ని 100 కోట్లు కదా. కేసీఆర్ ఏం చెప్తున్నాడు? ఎకరం 100 కోట్లు ఉందని తెలంగాణలో చెప్తున్నాడు కదా. ఆ లెక్కలు లెక్కేసుకో. ఎర్రవల్లిలో 15 ఎకరాలు, వెంకటాపురంలో 4 ఎకరాలు, మరి 4 ఒక 15 32. ఎర్రవల్లిలో 32 ఎకరాలు, 4 ఎకరాలు ఏమో వెంకటాపురంలో, 32 ఒక 4 36 ఎకరాలు. 36 ఇంటూ 100 వేసుకో, అక్కడే ఉన్నాయి కదా 100 కోట్లు. 3600 కోట్లు అంటే 33,600 కోట్లు అక్కడే కనపడుతున్నాయి కదా కేసీఆర్ లెక్క ప్రకారం. 330 అంటే ఎకరాకి 100 కోట్లు వేసుకో, అక్కడే కనపడుతున్నాయి కదా లెక్క. కొన్ని 100 కోట్లు అక్కడే కనపడుతున్నాయి కదా. సో కాబట్టి ఇదంతా కూడా హిమాన్షుకి ఎక్కడి నుంచి వచ్చింది? అతనేమో మైనరు గత జూలై దాకా, మరి ఎక్కడ సంపాదించాడు? అతను అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఆస్తులు ఉన్నాయి అతని పేరు పైన అనేది కూడా ఉంది. మరి ఇవన్నీ ఎక్కడ సంపాదించారు అనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఈ ఎంక్వైరీ కనుక పూర్తయితే, ఈ ఆధారాలు కనుక చూపించకపోతే కేటీఆర్ బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ ఆల్రెడీ ఫామ్ హౌస్, ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ ఫామ్ హౌస్ కూడా హిమాన్షు పేరు పైన ఉందని చెప్పి అంటున్నారు ఫామ్ హౌస్. సో అవన్నీ తీస్తున్నారు. అవన్నీ తీసినప్పుడు ఇవన్నీ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే ఏం చేస్తారు? తీసుకెళ్లి జైల్లో వేస్తారు, అంతే కదా. సో హిమాన్షు అనే అతను రాజకీయాల్లో ఇప్పుడు కూడా అతను చూస్తే కనుక ఒకప్పుడు కేసీఆర్ తన మనవడికి సీఎం సీట్లో కూర్చోవాలని ఉందని కోరికగా ఉందని చెప్పి సీఎం సీట్లో కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. అది ఎవరు టాలరేట్ చేయరు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది. దాన్ని ప్రజలు నీకు అప్పు చెప్తే నువ్వేం చేసావు? నీ మనవడిని తీసుకొచ్చి కూర్చోబెడతావా? తప్పు కదా. తర్వాత
భద్రాచలం రాముల వారికి శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో తలంబ్రాలు తీసుకెళ్లకుండా వాళ్ళ మనవడి చేత పంపించాడు. ఏ హోదాతోటి వాళ్ళ మనవడితోటి పంపిస్తాడు తలంబ్రాలు? పంపించాడు కదా. ఇన్ని రకాల అరాచకాలను మరాయించారు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసినటువంటి వాటిని. ఆయన్ని పక్కన పంపించడానికి 10 సంవత్సరాలు పట్టింది తెలంగాణ ప్రజలకి. అసలు 2018లోనే పంపించాలి ఆయన్ని. వాస్తవంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి గెలిచాడు. అసలు గెలవలా. అది 2018లో వాస్తవంగా ఓడిపోయినట్టు. ఎందుకనంటే ఆ రోజున ఎన్నికల కమిషన్ సారీ చెప్పింది 5 లక్షల ఓట్లకు పైగా దొంగ ఓట్లు వేసుకున్నారు. ఆ రోజున ఎలక్షన్ కమిషనర్ కూడా సారీ చెప్పాడు కదా. పైగా కొన్ని బూతుల్లో మొత్తం రిగ్గింగ్ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు తీసుకొని ముందస్తు ఎన్నికలకు పోయి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే రెండోసారి ఆయన పోవాలి లెక్క అయితే. కనీసం ఇప్పటికైనా మూడోసారి అయినా ఓడిచ్చారు తెలంగాణ ప్రజలకు. ఇప్పటికి కూడా నేను మంచి పరిపాలన అందించానని చెప్తాడు కేసీఆర్. హిమాంశు ఏ హోదాతోటి తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాడు? ఏ హోదాతోటి ఆయన పాల్గొంటాడు? హిమాంశు పిల్లడుగా ఉండి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో తలంబ్రాలు ఇవ్వాల్సినటువంటి చోట హిమాంశుని తలంబ్రాలు ఇప్పించారని అంటే వాళ్ళ సొంత జాగీర్ కాదు కదా, ఎస్టేట్ కాదు కదా తెలంగాణ రాష్ట్రం అంటే. ప్రజాస్వామ్యంలో అధికారం ఇస్తారు. అధికారం ఇచ్చంటే ప్రజాసేవ చేయమునే కదా, అంతే తప్ప నీ దర్పం ప్రదర్శించమని కాదు కదా. ఇప్పటికే కేసీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్తో పాటు ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళడానికి హిమాంశు ఆస్తులు చాలు. హిమాంశు ఆస్తులు కనుక ఆస్తులకు సంబంధించి వివరాలు కనుక తెలియజేయకపోతే కేటీఆర్ ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. అందుకే హిమాంశు రూపంలో కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టులో ఫైల్ అయినటువంటి పిటిషన్ బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో ఆ పిటిషన్కి 4 వారాల్లో కౌంటర్ ఇవ్వమన్నారు. 4 వారాల్లో వివరాలు ఇవ్వమన్నారు. కౌంటర్ దాఖలు చేయమన్నారు. కౌంటర్ దాఖలు చేసి వివరాలన్నీ ఫామ్ హౌస్ కానీ లేదంటే ఈ భూములు కానీ ఎర్రవల్లి భూములు కానీ ఇవన్నీ కనుక చూపించకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అని చెప్పి చూపించకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఊరుకుంటుంది కదా. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా. కేసీఆర్ చెప్పినట్టు 100 కోట్లు వేసుకున్నా కానీ 36 ఎకరాలకు సంబంధించి లెక్కలు లేవు కదా. ఈ తెలియకుండా ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయో. అమెరికాలో కూడా ఇతను హిమాంశు పేరు పైన ఉన్నాయని చెప్తున్నారు కదా. అమెరికాలో కూడా ఉన్నాయి. అవన్నీ తేల్చాలని చెప్తున్నారు. సో ఈ ఒక్క కేసు చాలు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి. కాబట్టి హిమాంశు రూపంలో కేటీఆర్ జైలుకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఇప్పుడు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ని బేస్ చేసుకొని జరుగుతున్నటువంటి చర్చ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.